పూర్వకాలంలో ఒక సన్యాసి ఇంటి దగ్గర కొంచెము సన్యాసం, ఈ నారద పరివ్రాజకోపనిషత్తులో బ్రహ్మదేవుడు ఉపదేశం చేస్తాడు. నారద సౌనకాది మహర్షుల గుణంగా నారదాది సౌనకాది మహర్షులకు అందరికీ ఉపదేశం చేస్తాడు. సన్యాసం స్వీకరించాలంటే కోటి కోసర నిమిత్తమై సన్యాసం స్వీకరించకండి, విశ్వశాంతికై సన్యాసం స్వీకరించేవాడే ముక్తి పొందుతాడు నారద మహర్షి అని ఉపదేశం చేస్తాడు. జటిలో ముండి లుంచిత కేశ కాసాయాంబర బహుకృతవేష పశ్యన్నపి చన పశ్యతి మూఢ ఉదర నిమిత్తో బహుకృతవేష. ఉదర పోషణార్థ నిమిత్తమే సన్యాసం స్వీకరిస్తే వారు ముక్తి పొందలేరు. తాను భవబంధ విముక్తుడై లోకాన్ని భవబంధ విముక్తులుగా చెయ్యాలి. సర్వేశ్వర నాకటి దివ్యత్వాన్ని ప్రసాదించని విశ్వశాంతికై ఎవరు సన్యాసం స్వీకరిస్తారో వారు భవబంధ విముక్తులై భాషించగలుగుతారు, ముక్తాత్ములవుతారు వాళ్ళు. అందుకోసమే ఒక భక్తుడు ఏ కాషాయ వస్త్రమును ధరిస్తే చాలు, అందరూ మొక్కుతారు, అందరూ అన్నం పెట్టుతారు, దక్షిణలు ఇస్తారు. ఆ దక్షిణలు ఇంటికి తీసుకుపోయి అందరికీ భార్య పిల్లలకి ఇచ్చుకోవచ్చు. సునాయాసముగా జీవితం గడుస్తుందనే భావన చేత సన్యాసం స్వీకరించినాడు. కాశీనగరంలో సన్యాసులు ఎక్కువ ఉంటారు, సన్యాసులకు ఎక్కువ ఆతిథ్యం ఇస్తారు, ఎక్కువ అక్కడ డబ్బులు ఇస్తారు, అన్నం పెడతారు, సన్మానాదులు ఎక్కువ చేస్తుంటారు, డబ్బులు ఎక్కువ పెడుతుంటారు, దక్షిణలు ఎక్కువ పెట్టుతుంటారని కాశీనగరానికి బయలుదేరినాడు. అక్కడికి వెళ్ళినాడు. బాగా సన్మానములు చేస్తున్నారు, సన్మానాదులు చేసి దక్షిణలు ఫుల్గా బాగా గొప్పగా పెడుతున్నారు. వస్త్రదానము, అన్నదానము, భావ్య సంపదలు కూడా బాగా ఇస్తున్నారు, డబ్బు సంపాదిస్తున్నాడు. ఇంకా తిరుగు ప్రయాణంలో ఇంటికి రావాలనుకుంటున్నాడు. ఎందుకో ఒక ఆశ్రమానికి వెళ్ళినారు. ఆ రోజు ఆశ్రమంలో ఉదయం పూట చేసి పెట్టాలంటే కొంచెము సమయం ఉండదని చెప్పి రాత్రి వేళనే, ఎందుకంటే ఉత్తర భారతదేశంలో చలి ఎక్కువగా ఉంటుంది కావున గోధుమ రొట్టెలు ఎక్కువ తింటూ ఉంటారు. దక్షిణ భారతదేశంలో ఉష్ణం ఉంటుంది కావున చల్లదనమైనటువంటి వరి ధాన్యములు, బియ్యమును, అన్నం ఎక్కువ తింటూ ఉంటారు ఇక్కడ. అందుకోసమే ఉత్తర భారతదేశంలో రొట్టెలు ఎక్కువ తింటారు, చల్లదనం ఉంటుంది కానీ ఉష్ణం ఉండాలని చెప్పి కొంచెం ఆశ్రమంలో రాత్రి వేళలో ముందుగానే అవి చెడిపోయేటివి కావని చెప్పి గోధుమ రొట్టెలు ఎక్కువ చేసేసినారు. ఉదయం పూట సన్యాసులు అందరూ ఉన్నారు, అందరికి వడ్డిస్తూ ఉన్నారు. అందరికి వడ్డించుతుండగా అందరూ తింటున్నారు. అందరూ సన్యాసులు, యతీశ్వరులు అందరూ ఉన్నారు. ఆ మధ్యలో కూర్చొని ఉన్నాడు ఈ ఒక భక్తుడు, ఒక సన్యాసి. ఇంటి దగ్గర గొడవ పెట్టుకొని ఏదో వైరాగ్యము లేక కాషాయ వస్త్రము ధరించి వెళ్ళినాడు. అక్కడికి వెళ్ళి తింటూ ఉన్నాడు. పక్కలో ఒక మిత్రుడు సన్యాసి ఉండి, మిత్రమా రొట్టెలు బాగున్నాయి కదా అని అడిగినాడు. బాగున్నాయిలే, ఎండిన చేపలాగా కరకర అంటున్నాయిలే అన్నాడు అతడు ఆ సన్యాసి. చీచి సన్యాసి, నీ ఇంటి దగ్గర ఆ సన్యాసికి చేపలు తినే బుద్ధి ఉండేది. ఇంటి దగ్గర చేపలు తినేవాడు కావున ఆ బుద్ధి కాషాయ వస్త్రము ధరించిన ఆ ఆశ్రమంలో కూర్చొని యతీశ్వరుల మధ్యలో భోజనం చేస్తుంటే చేపల బుద్ధి పోయింది, కానీ పవిత్రమైన అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే భావంలోకి వెళ్ళలే ఆ సన్యాసి. వెంటనే చేపలు జ్ఞాపకం వచ్చిన. ఇద్దరు సన్యాసి కాడు, దొంగ సన్యాసి అని చెప్పి పట్టుకొని 4 దెబ్బలు కొట్టి తరిమేసినారు ఆ సన్యాసి. చూశారా, ఈ నాలుకకు దాసులైనటువంటి వారు సన్యాసం స్వీకరించి బాహ్యవేషణధారులై విహరించిన ప్రకృతి బంధించేస్తుంది, దెబ్బలు కొట్టుతుంది. అనగా వాళ్ళు అధపాతాల లోకంలో పడిపోతారు, వాళ్ళు ముక్తాత్ములు కాలేరు. అందుకోసమే నాలుకను జయించాలి సుమా. ఏది భగవంతుడు నీకు పెట్టుతున్న కరతల భిక్షా జలతరవాస, భక్తులు ఏదైనా పెట్టితే భగవంతుడు భగవదార్పణ బుద్ధితో స్వీకరించండి. భగవంతుడు నాకు ఇది ఇస్తున్నాడు, భక్తుల ద్వారా భగవంతుడు నన్ను పోషిస్తున్నాడు, ఈ విధంగాని అది దైవార్పణ బుద్ధితో స్వీకరించండి. నదీ జలమును త్రాగి బ్రతకండి, వచ్చిన దాంతో తృప్తి పడండి, అది స్వీకరించండి. ఇది సన్యాస ధర్మం అని చెప్పి జగద్గురు శంకరాచార్య వారు లోకానికి ఉపదేశించిన దివ్య సందేశం ఇది. కరతల భిక్ష జలతరవాస, ఓ నదీ తీరంలో ఉండండి, నదీ జల
నదీ జలమును స్వీకరిస్తూ ఉన్నదాంతో తృప్తి పడుతూ ఉన్నది తినండి. అంటే భక్తులు భగవంతుని నమ్ముకున్నటువంటి భగవద్భక్తులకు లోటు ఉండదు. ఏదో తినటానికి, ఉండటానికి, కట్టడానికి ఏ లోటు లేకుండా నిజమైన భగవంతుని నమ్ముకున్న భక్తులకు ఎక్కడ ఉండినా సరే, వాళ్ళు బ్రహ్మచారులు కానీ, గృహస్థులు కానీ, వానప్రస్థులు కానీ, సన్యాసులు కానీ, ఈ చతుర్విధ ఆశ్రమ ధర్మ మార్గంలో చతుర్విధ ఆశ్రమములందు విహరిస్తున్నటువంటి పుణ్యపురుషులకు, భగవంతుని నమ్ముకున్నటువంటి భక్తులకు లోటు అనేది ఉండదు. దైవాన్ని నమ్ముకొని ధర్మ మార్గంలో పయనిస్తున్నటువంటి భక్తులకు లోటు అనేది ఉండదు. అందుకోసమే అజిహ్వ నాలుకను జయించండి.